Dear students, మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పూర్తి చేసేసామన్నమాట. ఇప్పుడు మనం పార్ట్ 5 చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పార్ట్ 1, పార్ట్ 2 వాటిల్లో మనం ఒక పిన్ హోల్ కెమెరా అవి చూసాం. తర్వాత ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ కూడా చూసామన్నమాట. అంటే లైట్ ఏ పాత్లో వెళ్తే లీస్ట్ టైం తీసుకుంటుందో ఆ పాత్లోనే వెళ్ళటానికి ట్రై చేస్తుందని చెప్పుకున్నాం. అలానే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పుకొని ఆ రెండు లాస్ని కూడా మనం వెరిఫై ఎలా చేయాలి ఎక్స్పెరిమెంటల్గా అనేది కూడా చూసామన్నమాట. ఒక ప్లేన్ మిర్రర్ వల్ల ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ పాయింట్ సైజులో ఉంటే ఎలా ఉంటుంది, అదే ఆబ్జెక్ట్ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి క్లాసులో చూసేసామన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూషన్ చూడాలి. మనం స్పెరికల్ మిర్రర్స్ని గురించి కూడా చెప్పుకొని దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూడండి. ఏంటంటే ప్యారలల్ రేస్ ఎలా వస్తాయి. ఇది ఒక చిన్న థర్మోకోల్ బ్లాక్ అన్నమాట. ఆ థర్మోకోల్ బ్లాక్కి వర్టికల్గా రెండు పిన్స్ని ఫిక్స్ చేసాం. ఆ రెండు పిన్స్ కూడా ఒకదానికోటి ప్యారలల్గా ఉన్నాయి. దానికి బ్యాక్ సైడ్లో ఒక క్యాండిల్ పెట్టామన్నమాట. క్యాండిల్కి ఇది ఫ్లేమ్. అప్పుడు డెఫినెట్గా ఇటు సైడు ఈ పిన్స్ ఇమేజెస్ వస్తాయి. ఆ పిన్స్ ఇమేజెస్ కనుక మీరు గమనించినట్టయితే అవి డైవర్జ్ అవుతున్నాయి. ఈ పిన్ ఇలా ఉంది, దీని ఇమేజీ, ఇది కూడా ఇలా ఉంది. ఎందుకని ఈ రెండు ఇలా డైవర్జ్ అవుతున్నాయి? ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయి కదా యాక్చువల్గా పిన్స్. దానికి బ్యాక్ సైడ్లో ఈ క్యాండిల్ని బాగా దగ్గరగా పెట్టాం. దగ్గరగా పెట్టినప్పుడు క్యాండిల్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నీ డైవర్జింగ్ లైట్ రేస్. ఆ డైవర్జింగ్ లైట్ రేస్ ఈ పిన్ మీద ఫాల్ అయినాయి కాబట్టి ఇమేజెస్ కూడా డైవర్జింగ్ ఇమేజెసే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ క్యాండిల్ని మనం ఏం చేద్దామంటే ది క్యాండిల్ ఈజ్ మూవ్డ్ ఫార్ అవే ఫ్రమ్ ది బ్లాక్ నుంచి బాగా వెనక్కి తీసుకెళ్ళామన్నమాట ఈ క్యాండిల్ని. అప్పుడు ఈ పిన్స్ ఇమేజెస్ చూడండి. ఆ ఇమేజెస్ ఎట్లా ఉన్నాయంటే రెండు ప్యారలల్గా ఉన్నాయి. దీని నుంచి మనకి ఏమర్థమైంది ఏంటంటే ఈ క్యాండిల్ బాగా దూరంగా ఉన్నప్పుడు, ఎంత దూరం అంటే ఈ బ్లాకు ఈ పిన్స్ నుంచి బాగా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో అన్నమాట, చాలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ క్యాండిల్ నుంచి వచ్చే లైట్ రేస్ ప్యారలల్ లైట్ రేస్ అన్నమాట. అవి వచ్చి ఈ పిన్స్ మీద ఫాల్ అయినప్పుడు ఈ పిన్స్ ఇమేజెస్ కూడా ప్యారలల్గానే ఉంటాయి. సో ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ నుంచి మనం గమనించింది ఏంటంటే వెన్ ది సోర్స్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఫ్రమ్ అస్, మన నుంచి గనక బాగా చాలా దూరంగా గనక సోర్స్ ఉన్నట్టయితే వీ విల్ గెట్ ప్యారలల్ లైట్ రేస్ ఫ్రమ్ ది సోర్స్ నుంచి మనకి ప్యారలల్ లైట్ రేస్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక కాన్కేవ్ మిర్రర్కి మనం ఫోకల్ పాయింట్ ఎలా కనుక్కోవాలి. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి? ఇదే కదా. ఇఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ బెంట్ ఇన్వర్డ్స్, అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లోపలి వైపు గనక వంగి ఉంటే దట్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు నేను చూపించేది ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బ్యాక్ సైడ్ ఉన్నది కోటెడ్ సర్ఫేస్ అన్నమాట. సరే, దీని మీద ఇలా ప్యారలల్ లైట్ రేస్ వచ్చి ఫాల్ అయినాయి. ప్యారలల్ లైట్ రేస్ అంటే మీకు తెలుసు, ఈ ప్యారలల్ లైట్ రేస్ దేని నుంచి వస్తున్నాయి? ఎక్కడో ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి అన్నమాట. అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ని తీసుకెళ్ళి సన్లైట్కి ఆపోజిట్గా పెట్టాం. సన్ అనేది ఎక్కడున్న ఆబ్జెక్టు? ఎక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ కాబట్టి సన్ నుంచి డెఫినెట్గా ప్యారలల్ లైట్ రేస్ ఇలా వచ్చి ఈ కాన్కేవ్ మిర్రర్ మీద ఇలా ఫాల్ అయినాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆ లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. గమనించారా? అవన్నీ కూడా ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అయినాయో ఆ పాయింటే ప్రిన్సిపల్ ఫోకస్ అన్నమాట. సో అవన్నీ కూడా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర మీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పోల్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ని కనుక మనం మెజర్ చేస్తే అదే ఫోకల్ లెంగ్త్ అన్నమాట. ఇదేమో ఫోకల్ పాయింట్.
ఆ లైట్ రేస్ అన్నీ ఎక్కడైతే మీట్ అయినాయో ఆ పాయింట్ ఏమో ఫోకల్ పాయింట్. మరి ఇక్కడున్న పోల్ నుంచి, పోల్ అంటే మీకు తెలుసు కదా, ఈ మిర్రర్కి జామెట్రికల్ సెంటర్ ఎక్కడ ఉంటుందో అదే పోల్ అనమాట. పోల్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనం స్కేల్తో మెజర్ చేస్తే అదే ఫోకల్ లెంగ్త్. ఆ ఫోకల్ లెంగ్త్ని ట్వైస్ చేస్తే వచ్చేది రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉండే డిస్టెన్సే కదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే. అది ఎలా వస్తుందంటే ఫస్ట్ మనం ఫోకల్ లెంగ్త్ స్మాల్ ఎఫ్ కనుక్కున్నాంగా, దాన్ని మనం ఇంటూ 2 వేస్తే అప్పుడు మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. ఇలా మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఒక కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ స్మాల్ ఎఫ్ ఎంత ఉందో కనుక్కోవచ్చు. అలానే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఎంత ఉందో మనం కనుక్కోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెన్ యూ డ్రా ది సేమ్ డయాగ్రామ్ ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఇలాంటి రే డయాగ్రామ్నే మనం కాన్వెక్స్ మిర్రర్కి డ్రా చేయగలమా అంటే ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇటు సైడ్ ఉండేదేమో కోటెడ్ సర్ఫేస్, బయట వైపు ఉండేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ అవుట్వర్డ్స్, బయట వైపుకు ఉబ్బెత్తుగా ఉంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దెన్ సచ్ ఏ మిర్రర్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. మరి దీనికి ఎలా డ్రా చేయాలంటే దీని మీద కూడా ఇలా వచ్చి ప్యారలల్ లైట్ రేస్ ఫాలో అయినాయి. అంటే సోర్స్ ఇన్ఫినిటీలో ఉందని మీకు తెలుసు కదా, అప్పుడు లైట్ రేస్ అన్నీ ఇలా డైవర్జ్ అవుతాయి. అంటే ఈ లైట్ రే ఇలా డైవర్జ్ అయిపోయింది, ఈ లైట్ రే ఇలా డైవర్జ్ అయిపోయింది, ఇటు పడ్డ లైట్ రేస్ కూడా ఇటు డైవర్జ్ అయిపోయినాయి. అందుకని దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటారు కాన్వెక్స్ మిర్రర్ని. అదే కాన్కేవ్ మిర్రర్ని అయితే కన్వర్జింగ్ మిర్రర్, ఎందుకంటే లైట్ రేస్ అన్నీ కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి ఇదేమో కన్వర్జింగ్ మిర్రర్. ఇదేమో లైట్ రేస్ అన్నీ డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి ఇది డైవర్జింగ్ మిర్రర్ అనమాట. లైట్ రేస్ అన్నీ ఇలా డైవర్జ్ అయినాయి. ఆ లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ నుంచి వస్తున్నట్టుగా మనకు అనిపిస్తాయి అన్నమాట. అవి ఏ పాయింట్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తాయో అదే ప్రిన్సిపల్ ఫోకస్. అర్థమవుతుందా. కాబట్టి దీని మీద ప్యారలల్ లైట్ రేస్ వచ్చి ఫాల్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అవన్నీ డైవర్జ్ అవుతాయి. ఆ లైట్ రేస్ అన్నీ ఏ పాయింట్ నుంచి, ఇదిగో ఇక్కడ నుంచి పాయింట్, ఏ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా అనిపిస్తాయో అదే ప్రిన్సిపల్ ఫోకస్ అనమాట. సో ఇక్కడ ఉంటుంది ప్రిన్సిపల్ ఫోకస్ దేనికి, ఒక కాన్వెక్స్ మిర్రర్కి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చిన్న ల్యాబ్ యాక్టివిటీ చేసి చూద్దాం. ఏంటి మన ఎయిమ్ ఏంటి ఇక్కడ, అబ్జర్వింగ్ ది టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అండ్ మెజరింగ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది మిర్రర్. ఒక మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవటమే మన ఎయిమ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదేంటిది వి స్టాండ్, అంటే ఒక వుడన్తో చేస్తారు. ఇక్కడ వి లాగా కట్ చేశారు కాబట్టి వి స్టాండ్. దీని మీద ఒక కాన్కేవ్ మిర్రర్ని ప్లేస్ చేసాం, అది బాగా అందులో సెట్ అవుతుంది అనమాట కాన్కేవ్ మిర్రర్. దీనికి ఇటువైపు క్యాండిల్, ఇదేమో ఫ్లేము, అటు సైడే ఒక స్క్రీన్ కూడా ఉంది. ఈ ఫ్లేమ్ నుంచి వచ్చిన లైట్ రే ఇలా వచ్చి ఈ మిర్రర్ మీద ఫాల్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా. అప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వరకు ఉండే డిస్టెన్స్ ఏమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దాన్ని యూ అంటారు. అలానే ఇది ఇమేజ్ కదా స్క్రీన్ మీద, ఇమేజ్ నుంచి కాన్కేవ్ మిర్రర్ వరకు ఉండే డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు, దాన్ని వీతో డినోట్ చేస్తారు. సో మళ్ళీ ఒకసారి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అంటే చెప్పుకుందాం. ఇది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వరకు ఉండే డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట, దీన్ని యూతో డినోట్ చేస్తారు. అలానే ఈ మిర్రర్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు, దీన్ని వీతో డినోట్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటో మీకు తెలిసిపోయింది. దానికి ఏమేమి మెటీరియల్స్ కావాలి, క్యాండిల్ కావాలి, చూపించా నేను, ఒక పేపర్, కాన్కేవ్ మిర్రర్ కావాలి. దాని ఫోకల్ లెంగ్త్ మనకు తెలుసు. ఎలా తెలుసు అంటే ఇప్పుడే మనం ఫోకల్ లెంగ్త్ ఎలా కనుక్కోవాలో చూసాం కదా.
ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఫోకల్ లెంగ్త్ కాన్కేవ్ మిర్రర్ మీద ప్యారలల్ లైట్ రేస్ ఫాల్ అయినప్పుడు ఆ లైట్ రేస్ అన్నీ ఎక్కడ మీట్ అవుతాయో అదే ఫోకల్ పాయింట్. పోల్ నుంచి ఫోకల్ పాయింట్ వరకు ఉండే డిస్టెన్సే ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ని ట్వైస్ చేస్తే వచ్చేది రేడియస్ ఆఫ్ కర్వేచర్. అలా మనం ఫోకల్ లెంగ్త్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ని కనుక్కోగలమని చెప్పాను కదా నేను. సో ఇప్పుడు దీని ఫోకల్ లెంగ్త్ మనకు తెలుసు. నెక్స్ట్ ఒక వి స్టాండ్ కావాలి, మెజరింగ్ టేప్ కానీ లేకపోతే మీటర్ స్కేల్. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, ఇమేజ్ డిస్టెన్స్ వి కనుక్కోవాలంటే ఒక మీటర్ స్కేల్ కూడా కావాలి. ప్రొసీజర్ ఏంటంటే ప్లేస్ ది కాన్కేవ్ మిర్రర్ ఆన్ వి స్టాండ్, ఏ క్యాండిల్ అండ్ మీటర్ స్కేల్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడే ఇలా స్కేల్ పెట్టుకున్నాం, వి స్టాండ్ పెట్టాం, దాని మీద కాన్కేవ్ మిర్రర్, ఇక్కడేమో క్యాండిల్. అటు సైడే అంటే ఇది 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 స్క్రీన్ తీసుకొచ్చి బ్యాక్ సైడ్ పెట్టకూడదు. లైట్ రే అటు రాదు కదా మిర్రర్లో నుంచి, లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇటే కదా వచ్చేది. అందుకని ఇటువైపే ఇలా పెట్టామన్నమాట మిర్రర్ని కూడా. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం మారుస్తూ ఉండాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మారుస్తూ ఇమేజ్ డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అబ్జర్వేషన్ సీరియల్ నెంబర్ 1, డిస్టెన్స్ ఆఫ్ క్యాండిల్ ఫ్రమ్ మిర్రర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ మిర్రర్ నుంచి ఈ క్యాండిల్ని ఒక 50 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు అరేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు యూ ఎంత అవుతుంది, 50 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ రాసుకో. తర్వాత ఇమేజ్ ఈ స్క్రీన్ మీద ఫాలో అవుతుంది కదా, ఈ స్క్రీన్ని కొంచెం ఇలా ముందుకు వెనక్కు జరుపుతూ ఎక్కడైతే క్లియర్ ఇమేజ్ వచ్చిందో అక్కడ స్క్రీన్ అలానే పెట్టేసి అప్పుడు మనం ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఈ మిర్రర్ నుంచి స్క్రీన్ వరకు ఉండే డిస్టెన్స్ని మెజర్ చేయాలి. అంటే మొదట దీన్ని ముందుకు వెనక్కు జరపాలి. ఎక్కడైతే క్లియర్ ఇమేజ్ వచ్చిందో అక్కడ ఫిక్స్ చేసేసి ఈ మిర్రర్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ వి కనుక్కోవాలి. ఆ ఇమేజ్ డిస్టెన్స్ని ఇక్కడ నోట్ చేయాలి. ఇంకా ఇమేజ్ ఎలాంటిదో ఇక్కడ రాయి. అంటే ఇదిగో ఈ ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దదిగా ఉందనుకో ఎన్లార్జ్డ్ అని రాయి. ఈ ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నదిగా ఉందనుకో డిమినిష్డ్ అని రాయి. అర్థమవుతుందా? ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ కనుక ఇంకాస్త పెద్దదిగా ఉంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్, అలా కాకుండా ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నదిగా ఉంటే డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ ఇంకేం రాయాలి ఇక్కడ, అది ఇన్వర్టెడా ఎరెక్టా. అంటే ఇది కనుక తల్ల క్రిందలుగా ఉందనుకో ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని రాయి, నిటారుగా ఉందనుకో ఎరెక్ట్ ఇమేజ్ అని రాయి. అలా ఫస్ట్ ఎంత పెట్టుకున్నాం, ఒక 50 అని చెప్పాను కదా, ఈసారి 40 సెంటీమీటర్స్ ఈ మిర్రర్ నుంచి ఈ క్యాండిల్ 40 సెంటీమీటర్స్ పెట్టుకొని మళ్ళీ వి కనుక్కొని, అంటే దీని అటు ఇటు జరిపి వి కనుక్కొని, ఆ తర్వాత ఇమేజ్ ఎలాంటిది, ఎన్లార్జ్డా డిమినిష్డా, ఇన్వర్టెడా రియలా, ఇలా మనం ఒక ఎక్స్పెరిమెంట్ని ఒక 4 or 5 టైమ్స్ చేసి 6 టైమ్స్ ఎలాంటి ఇమేజ్ వస్తుందో నోట్ చేయాలన్నమాట. ఓకేనా? అప్పుడు ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్, ఎఫ్ కంటే తక్కువ డిస్టెన్స్లో ఉంటే ఎలా వచ్చింది ఇమేజ్, కరెక్ట్గా ఫోకల్ పాయింట్ దగ్గర పెడితే ఇమేజ్ ఎలా వచ్చింది, ఎఫ్సీల మధ్యలో పెడితే ఇమేజ్ ఎట్లా వచ్చింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఎలా వచ్చింది, బియాండ్ సి పెడితే ఇమేజ్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనం నోట్ చేసి రాయాలన్నమాట. ఇమేజ్ ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఇమేజ్ ఎలా వస్తుంది, ఆబ్జెక్టుని ఎక్కడ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడొస్తుంది, ఎలా వస్తుంది అనే దానికోసం మనం రే డయాగ్రమ్స్ డ్రా చేస్తాం. అసలు రే డయాగ్రమ్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తా నేను. ఆ రే డయాగ్రమ్స్ అన్నీ అర్థమైన తర్వాతనే మీరు ఇది కరెక్ట్గా రాయగలరు అన్నమాట. అర్థమవుతుందా? ఫస్ట్ మనం ఈ రే డయాగ్రమ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్ కదా, ఇదేంటిది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బ్యాక్ సైడ్ కోటెడ్ సర్ఫేస్. ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టాం, ఇది క్యాండిల్ ఫ్లేమ్ పైన టిప్ నుంచి 2 లైట్ రేస్ని డ్రా చేసాం. ఆ 2 లైట్ రేస్ కూడా కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయ్యి రిఫ్లెక్ట్ అయినాయి.
రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి, ఏ అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. మనం ఏం చేసామంటే ఒక స్క్రీన్ని తీసుకొచ్చి ఇలా ఎక్కడో ఒక చోట పెట్టాం, ఏ కవతల బి దగ్గర. ఈ క్యాండిల్ ఇమేజ్ స్క్రీన్ మీద పడింది కానీ బ్లర్డ్గా ఉంది, బోజరగా. ఇక్కడ ఉన్న స్క్రీన్ని నెమ్మదిగా ఇలా జరుపుకుంటూ వచ్చాం. స్క్రీన్ కరెక్ట్గా ఏ దగ్గర పెట్టినప్పుడు మనకు ఇమేజ్ క్లియర్గా ఉంది. స్క్రీన్ ఏ కంటే ముందుకు జరిపితే ఇక్కడికి ఇమేజ్ మళ్ళీ బ్లర్ అయిపోయింది. సో ఈ ఏ అనే పాయింట్ దగ్గరే ఎందుకని ఇమేజ్ క్లియర్గా ఉంది? ఏకి వెనక్కు జరిపిన స్క్రీన్ని ఏకి ముందుకు జరిపినా ఎందుకు బ్లర్ అయిపోయింది? అసలు ఇమేజ్ ఎక్కడొస్తుందో ఎలా తెలుసుకోవాలి మనం? ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడొస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి మనం? దీనికోసమే మనం రే డయాగ్రమ్స్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఆ రూల్స్ తెలుసుకుంటే కానీ రే డయాగ్రమ్స్ని డ్రా చేయలేం. నేను ఆ రూల్ చెప్తాను వినండి. ఫస్ట్ రూల్ ఇక్కడ చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్ కదా. ఈ కాన్కేవ్ మిర్రర్ మీద ఒక లైట్ రే ప్యారలల్గా వచ్చి, అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా లైట్ రే వచ్చి కనుక దాని మీద ఫాల్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆ లైట్ రే ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్తుందన్నమాట. ఇది ఫస్ట్ రూల్. కాబట్టి వెన్ ఏ లైట్ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదే కదా ప్రిన్సిపల్ యాక్సిస్, దానికి ప్యారల్గా ఉంది, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ falls on a concave mirror after reflection, it passes through the principal focus.